ఏంట్రా ఏమైంది? అహల్య ఎక్కడ? నాకేం తెలుసు? మళ్ళీ అడుగుతున్నాను, అహల్య ఎక్కడ? అదేంట్రా నీ పెళ్ళం కనిపించకుండా పోయిన ప్రతిసారి మమ్మల్ని అడుగుతావు? మమ్మల్ని ఏమైనా తనకి కాపలాగా పెట్టావా ఏంటి? చూస్తుంటే అలానే ఉందిలే అవంతిక. మనం ఏమైనా ఇంట్లో వాచ్మెన్ సెక్యూరిటీ గార్డ్లమా ఏంటి? నేను అలా అనలేదు బావా. మరి తను కనిపించకపోతే మమ్మల్ని అడగడం ఏంట్రా? నువ్వు మళ్ళీ అహల్యని ఏమన్నా అన్నావేమోనని అడుగుతున్నాను. నేనేమంటాను? ఒకవేళ అన్నా నువ్వు పడనిస్తావా ఏంటి? ఆవిడ గారి మీద ఈగైనా వాళ్ళనివ్వడు, ఇక మాట ఏం పడినిస్తాడు? నిన్న నువ్వు అన్నావు కదక్క, తన స్థానంలో నువ్వుంటే ఏ నుయ్యో గుయ్యో చూసుకుంటానన్నావు కదా. అంటే ఏంట్రా నీ ఉద్దేశం? నీ పెళ్ళాన్ని నేను చంపడమో లేదా బయటికి పంపించడమో చేశాను అని అంటున్నావా? నేను మర్యాదగా అడుగుతున్నాను, నిజం చెప్పక్క. మీరంతా కలిసి అహల్యని ఏం చేశారో చెప్పండి. నేను చెప్తాను రా. చెప్పు నాన్నమ్మా. నువ్వు తాళి కట్టి తెచ్చిన దాన్ని వీళ్ళెవరూ ఏం చేయలేదు, బయటికి పంపలేదు. తనే పారిపోయింది. పారిపోవడం ఏంటి నాన్నమ్మా? ఉట్టి చేతులతో కాదు, నా డబ్బు 15 లక్షలు తీసుకుని మరీ ఓడాయించింది. అంటే అహల్యని నువ్వు దొంగ అంటున్నావా నాన్నమ్మా? దొంగతనం చేసింది దొంగ కాకుండా ఇంకేమవుతుందిరా? ఆ అమ్మాయి అలాంటి మనిషి కాదత్తయ్యా. అవునమ్మా, తనలా చేసుండదు. మీరు అందరినీ ఇలా గుడ్డిగా నమ్మబట్టే ఈజీగా మిమ్మల్ని మోసం చేస్తున్నారు అంకుల్. డబ్బు కోసమే తను గౌతమ్ని నమ్మించి ఉంటుంది. గౌతమ్ని కూడా బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసుకుని ఉంటుంది.